ఏంటన్నా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తారా? ఒకటి ఆలోచించండి. ఈ జనరేషన్లో మనకి ఇప్పుడు 100 రూపాయలైనా కానీ ఖర్చుకు అస్సలు సరిపోదు. కానీ ఇప్పుడు మీరు వందలు తాగుతారేమో, తాగండి, తప్పులేదు. కానీ ఎంతవరకు తాగాలో అంతే తాగండి అన్న. ఇప్పుడు మీకేం అర్థం కాదన్నా, కొందరు ఉంటారు ఎలా, బయట డ్యూటీ చేసి ఇంట్లో 5,000 ఇస్తారు. కానీ మీ శాలరీ 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు. కానీ 5,000 మీరు రెంట్ వేసుకుంటారు, ఇంకొక 5,000 ఇంట్లో ఇస్తారు. కానీ 5,000 రెంట్ వేసి ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ తాపియడం ఇవి చేస్తారు కరెక్టే. కానీ ఏదో ఒక రోజు నీకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ ఆ డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఎట్లా ఖర్చు చేస్తారన్న? వీలైతే మంచోళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి భయ్యా. మాకైతే డబ్బుల విషయం ఇప్పుడు ఎవ్వరికి తెలీదు. కానీ ఆ డబ్బు విలువ ఎవ్వరికి తెలుస్తుందంటే మనకన్నా ఎక్కువ పని చేసే వాళ్ళకు మాత్రమే డబ్బు విలువ తెలుస్తుంది. నువ్వు డైలీ 200 సంపాదిస్తావు, 100 ఖర్చు చేస్తున్నావు, 100 ఇంట్లో ఇస్తావు. కానీ ఆ 100లో 50 రూపాయలు ఖర్చు చేయి, ఎవరు అడిగేటోళ్ళు ఉండరు. ఇంకొక 50 నీ ఎంటేసుకో భయ్యా. మాకు పర్లేదన్నా, మేము సంపాదించుకుంటాం, మేము ఇట్లే ఉంటాం అంటారు. తర్వాతకు చూసుకుంటాం అంటారన్నా. కానీ చూడడానికి ఏముండదు ఆడ. పార్క్ వెళ్ళాలి, ఒంటరికి వెళ్ళి దేవుని మీద, మన ఆకాశం మీద కళ్ళెత్తి దేవుడా ఎందుకు ఇలా చేసావు అని ఏడవడం తప్ప ఇంకేముండదు. అదే 500, 100 రూపాయలు, 200 కావచ్చు. కానీ మీ అమ్మ నాన్న ఆ 200 కోసం, ఆ 100 రూపాయల కోసం మీ అమ్మ నాన్న ఎంత తిప్పలు పడుతురన్న ఆలోచించుకొని జర. వాళ్ళు రాత్రి పగలు అనగా పని చేసి ఇంట్లో మనకి పెడతారు. వాళ్ళు తాగలేరా? మనకెందుకని చెప్పేసి ఇంట్లో నడిపించడం, మనకెందుకని చెప్పేసి తిరగట్లేదు కదా వాళ్ళైతే. 100 రూపాయలన్నా, 100 రూపాయలు సంపాదించడానికి ఈ రోజుల్లో చాలా కష్టపడుతురు. అదే ఆలోచించండి అన్న, కొద్దిగా చేసుకోండి, ఖర్చు చేయండి. మీరు సడన్గా మానలేరేమో, మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి భయ్యా. మాకేందబ్బా, మేమైతే ఖర్చు చేస్తాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏం తెలియదు అన్న, చెప్తున్నా కదా. పని చేసే వాడికి మాత్రమే డబ్బు విలువ తెలుసు. ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తారో చేయండి. ఏజ్ వస్తున్నప్పుడు ఖర్చు చేయాల్సిందే అని ఉంటుంది. కానీ ఈ రోజుల్లో డబ్బు ఎంత ఇంపార్టెంటో చూడండి ఒకసారి. 100 రూపాయల కోసం మీ అమ్మ నాన్న వర్షం అనగా ఆరోగ్యం పాడైనా కానీ వెళ్తారు. మార్నింగ్ 8-9 గంటలకి డ్యూటీకి వెళ్తారు. కానీ మమ్మీ ఇంట్లో పని చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అంత పనులు చేసుకునే వరకు 12 గంటలకి పడుకుంటారు వాళ్ళు. 12 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, చెప్పలేం. మనకేమో 7 గంటల నిద్ర ఉంటుంది, 7 గంటలు లేదా 8 గంటల దాకా నిద్ర ఉంటుంది. కానీ మీ అమ్మ నాన్నకు ఉంటుందా ఆ నిద్ర? మీరు మంచిగా పడుకుంటారు. కానీ ఆలోచించండి అన్న, మనకి అలసిపోయి ఇంటికి వచ్చి ఎవరైనా పని చెప్తేనే బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది, కోపం అవుతాం ఇంకా వాళ్ళ మీదకి. నేనెందుకు చేయాలి, ఆడ పని చేసి వచ్చామని. కానీ మీ అమ్మ నాన్నకు ఉంటుంది, మనకంటే ఎక్కువ ఉంటుంది. మన అమ్మ నాన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం చేసే పని తక్కువ, కానీ వాళ్ళు. చూద్దామన్నా, సరే మీరు ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. మీరు బాగా అలసిపోయి ఒకరోజు మీ అమ్మ నాన్నని ఇంట్లోనే కూర్చోబెట్టి మీరు అన్ని పనులు చేయండి, చూద్దాం. ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం చేయండి అన్న, చూద్దాం. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టండి, పనికి పంపించకండి. మీరు పని చేసి వచ్చి మీరు వంట వండి, మీరే బట్టలు వెండి, మళ్ళీ నీళ్ళు, స్నానం అని చూద్దాం. అర్థం చేసుకోండి అన్న, ఎందుకు చెప్తున్నాను. అరే మనదే కాదు, కొంచెం అమ్మ నాన్నది కూడా చూడండి. మన లైఫ్ సెటిల్ చేయడానికి వాళ్ళు పడే తపన చూడండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, పని మీద, దాని మీద కాంట్రాక్ట్ చేయండి. ఇంకోటి, పని సీనియర్ వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే
ఎటన్నా కొత్త జాబ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చేస్తారు వాళ్ళు పని, కానీ ఏం రానట్టు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం స్పీడ్ ఉంటే అంత పని మనకేస్తారు, మిగతా వాళ్ళు కూర్చోబెట్టచ్చు. అది ఆలోచిస్తారు. సీనియర్స్ కూర్చోవడానికి కాదు, సీనియర్స్ ఏంటంటే ఒక్కటే ఆలోచించేది. కొన్నిసార్లు వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది, వాళ్ళు మెల్లగా చేయొచ్చు. దాన్ని చూసి మీరు ఏమనుకుంటారు, అన్నా నువ్వు మెల్లగా చేస్తున్నావు, నువ్వు ఏ నుండి డ్యూటీ చేసినావు అన్నా, ఆడ చేసినావు ఈడ చేసినావు అనే మాటలు అంటారు. సరే, అది పక్కన పెడదాం. అట్లీస్ట్ సీనియర్ వాళ్ళకు కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వలేరా? అట్లీస్ట్ మీరు మీ ఏజ్ వాళ్ళకి, మీకన్నా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేకపోతారు. ఎందుకన్నా? మేము మనుషులమే కన్నా, మేము పని చేస్తాం, బలం ఉంది, అంత ఉంది. కానీ కొన్నిసార్లు చెప్పలేము ఎవరికి ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్. చూద్దాం, నేను చేస్తున్నా కదా అన్న, మీరు కామెంట్ చేయండి చూద్దాం. బయట పని చేసి వచ్చి ఇంట్లో పని చేయండి చూద్దాం. నాకైతే అది తెలుసు, డబ్బులు విలువ కూడా తెలుసు. నేను కూడా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ తోటే వచ్చా, కానీ మానేసా. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు? మన ఆరోగ్యాన్ని గురించే కదా చెప్పేది. అంతెందుకు, మన అమ్మ నాన్న చెప్తానే మనం కోపం పడతాం. ఎందుకమ్మా ఇట్లా అంటావు, ఎందుకు ఎక్కిరిస్తున్నారు? వాళ్ళు ఎక్కిరియట్లా, చెప్తురు. ఫస్ట్ ప్రేమతో చెప్తారు. అయినా కానీ మనకు బలం లేదు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు పని చెప్పారు. మనం డ్యూటీ నుండి వచ్చి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి రానా అన్నం తిందువు అంటారు. దాని తర్వాత చిన్న పనులు చేయాలి, ఇంట్లో అయితే చెయ్యాలి. ఒక్కొక్కసారి నీకు ఎనర్జీ లేదు, వాళ్ళు కోపడతారు, పడాలి. మందినైతే అనట్లేదు కదా, మననే కదా అనేది. మరి ఏంటన్నా మీరు కూడా, మాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. వాళ్ళని ఎవ్వరు పనిని తక్కువ చేసి చూడొద్దన్న. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఓకేనా? బాయ్.